ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళందరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారన్నమాట. వీళ్ళ టార్గెట్ ఖచ్చితంగా మా పిన్ని అయి ఉంటుంది. నువ్వెందుకొచ్చావు? అది కాదమ్మా. ఇప్పుడు కూడా నిన్ను రమ్మని ఆనంద పిలిచిందా? లేదమ్మా, నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అసలే మేము టెన్షన్ లో ఉన్నాం. ముందుక్కడి నుంచి వెళ్ళిపో. టెన్షనా? ఏం జరిగింది? ఏం జరిగితే నీకెందుకురా? నువ్వు నీ పెళ్ళాం బాగున్నారు కదా. మేము ఎలా పోతే మీకేంటి? పో ఇక్కడి నుంచి. అన్నయ్య, తమ్ముడు, ఏంటి అమ్మ ఏదో టెన్షన్ లో ఉన్నావు అంటుంది? ఏం జరిగింది? అమ్మాయి షాప్లో ప్రతిష్ఠించాలని కంచి నుండి తెప్పించిన అమ్మవారి విగ్రహం రాత్రెవరో ఎత్తుకుపోయారన్నయ్య. నీటిలో పడేయాలి. షాప్లో అందరూ షాపింగ్ చేస్తూ ఉన్నారు. విగ్రహం చూడాలి అంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. విగ్రహం చూస్తే కనపడట్లేదన్నయ్య. విగ్రహం ఇక్కడెక్కడా ఉండదు. ఏంట్రా నువ్వనేది? నిన్న నీలకంఠం ప్రీతి మాట్లాడుకునేటప్పుడు ఏదో నీళ్ళల్లో పడేద్దామని మాట్లాడుకుంటూ ఉన్నారు. దేని గురించో అనుకుంటున్నారని నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. బహుశా అది అమ్మవారి విగ్రహం గురించేనేమో. ఆ విగ్రహాన్ని నీళ్లలో ఎక్కడ పడేసుంటారు? అయితే రాత్రొచ్చి విగ్రహాన్ని ఎత్తుకుపోయింది ఆ నీలకంఠం వాళ్లే అయ్యుంటారు. వాణ్ణి పట్టుకుని 4 తంతే విగ్రహం ఎక్కడుందో వాడే చెప్తాడు. దర్శన్, మొత్తానికి మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోయిందమ్మా. ఇక జరగాల్సింది నలుగురిలో ఆనంద భైరవికి అవమానమే. ఇంకా సేపట్లో అదే జరుగుతుంది. సార్, ఏంట్రా? ఆనందగారాల అబ్బాయి. నువ్వు వెళ్ళమ్మా. ఏంటి బాబు ఇలా వచ్చావు? కొత్త షాప్ ఓపెనింగ్ పెట్టుకుని ఇక్కడికొచ్చావేంటి? రాత్రి మా షాప్ దగ్గర నుంచి మీరు తీసుకొచ్చిన అమ్మవారి విగ్రహం ఎక్కడ్రా? విగ్రహం ఏంటి బాబు? మేం తీసుకురావడం ఏంటి? పాపం బిడ్డ కలగన్నాడేమో సార్. అదే ఏంటుందిరా? నీలకంఠం, మర్యాదగా అమ్మవారి విగ్రహం ఎక్కడ దాచావో చెప్పు. నాగ్గాని తిక్క రేగితే ఆపడానికి మా అమ్మ కూడా లేదిక్కడ. వద్దు బాబు, చేయి. గతంలో నీ దెబ్బ రుచి చూసిన వాడెవడైనా మళ్ళీ చూడాలనుకుంటాడా? ఆ అనుభవం అలాంటిది. పద బాబు,
చూపిస్తా పద. రండి బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.